మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 4798 నామినేషన్ దాఖలు అయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. గజ్వెల్లో అత్యధికంగా 145 నామినేషన్లను, మేడ్చల్లో 116, కామారెడ్డిలో 92 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నారాయణపేటలో అత్యల్పంగా 13 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక 15 రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ప్రకటనలు రద్దు చేసినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 4798 నామినేషన్ దాఖలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. గజ్వెల్లో అత్యధికంగా 145 నామినేషన్లను, మేడ్చల్లో 116, కామారెడ్డిలో 92 నామినేషన్ దాఖలయ్యాయి. ఇక నారాయణపేటలో అత్యల్పంగా 13 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక 15 రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ప్రకటనలు రద్దు చేసిన ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.